వెల్కమ్ టు బాలగంధర్వం. సో ఈ రోజు ఈ ఎపిసోడ్లో మనతో పాటు రాఘవేంద్ర అండ్ అనన్య ఇద్దరు ఉన్నారు. అద్భుతమైన పాటలు పాడడానికి మనతో పాటు ఉన్నారు. సో ఎప్పటి నుంచో సంగీతం నేర్చుకుంటున్నారు. సో వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుందాం. అనన్య అండ్ రాఘవేంద్ర, వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియోస్. అండ్ అనన్య, సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు మ్యూజిక్ అనే ప్రపంచంలో? ఎప్పటి నుంచి? 5 years అప్పుడు. నువ్వు 5 years ఉన్నప్పుడు? ఓకే. సో అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది అయితే? ఇప్పటికి 6 or ఓకే, అరౌండ్ 6. సో ఆల్మోస్ట్ ఆల్ 6 years అన్నట్టు. సో ఎవరి దగ్గర నేర్చుకున్నావు? స్టార్టింగ్ అప్పుడు సర్లీశ్వరాజ్ అండ్ జంటస్వరాజ్, డాక్టర్ వైజసి బాలసుబ్రహ్మణ్యం దగ్గర నేర్చుకున్నాను. సో దెన్ తర్వాత 6 years శ్రీ గాల సత్యనారాయణమూర్తి గారు. సో వారు వర్ణాలు, కీర్తను సంథింగ్. దెన్ ఇప్పుడు కరెంట్లీ హైదరాబాద్ సిస్టర్స్. ఓకే, వాళ్ళ దగ్గర. సో వాళ్ళ దగ్గర ఎంతకాలం నుంచి నేర్చుకుంటున్నావు? హైదరాబాద్ 6 months. 6 months నుంచి. సో ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నావు? ఏం నేర్చుకుంటున్నావు? మనోధర్మం. సో ఎలా అనిపిస్తుంది మనోధర్మం? ఇట్ అన్లీషెస్ మై క్రియేటివిటీ. సో బాగుందా? కాంప్లికేటెడ్ ఉందా? రాగం తెలిస్తే దెన్ ఇట్స్ లైక్ గ్రేట్ ఫన్ ఫర్ యూ. సో ఐ ప్లే అలాంగ్ విత్ ఇట్. ఓకే. అండ్ రాఘవేంద్ర, నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నేర్చుకుంటున్నావు? నేను 10 years నుంచి నేర్చుకుంటున్నాను. సో ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? నేను చర్ల గోపాలకృష్ణమూర్తి గారు అని మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ. ఓకే. ఆయన దగ్గర నేర్చుకుంటాను. తెలుగు యూనివర్సిటీలో చేశాను. సో మొదటి నుంచి ఆయన దగ్గర నేర్చుకుంటున్నావు? ఫస్ట్ నుంచి. ఓకే. సో ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావు? అంటే ఇప్పుడు వర్ణాసు కృతి సైమల్టేనియస్గా నడుస్తాయి, వాటితో పాటు మనోధర్మం కూడా. సో మరి మ్యూజిక్ అంటే నీకు అంటే ఎంత అటాచ్మెంట్ ఉంది దాంతో? ఒక హాబీలాగా నేర్చుకుంటున్నావా, లేకపోతే ఇన్వాల్వ్ అయ్యి అది కూడా లైఫ్లో ఒక భాగం అయిపోయిందా? మ్యూజిక్ ఈజ్ ఈక్వల్ టు స్టడీస్. అంటే ఇప్పుడు మనం మ్యూజిక్ బాగా నేర్చుకోగలిగితే మనకు స్టడీస్లో కూడా కొంచెం మనం మైండ్ కొంచెం కాన్సన్ట్రేషన్ మ్యూజిక్ వల్ల డెవలప్ అవుతుంది. సో వేరే వాళ్ళంతా ఒక 2-3 hours కూర్చొని చదివేది మనం 1 hourలో చదవచ్చు మ్యూజిక్ నేర్చుకుంటే. సో అందుకోసమే నేర్చుకుంటున్నావు? అలా అని కాదు, రెండిట్లో ఒక స్టేజ్కి వెళ్ళొచ్చు. ఓకే. సో బట్ మ్యూజిక్ అంటే అయితే ఇష్టం మొదటి నుంచి కూడా. సరే, మరి మాకోసమే మొదటి పాట. నేను ముత్తుస్వామి దీక్షితులు రచించి స్వరపరిచిన వాతాపి గణపతిం భజే పాట. ఓకే. వాతాపి గణపతిం భజేహం, 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 వాతాపి గణపతిం భజేహం. వారణాస్యం వారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజేహం, భూతాది సంసేవిత చరణం, భూతాది సంసేవిత చరణం, భూతాది సంసేవిత చరణం, భూత భౌతిక ప్రపంచ భరణం, భూత భౌతిక ప్రపంచ భరణం, వీతరాగిణం వినుదయోగినం, వీతరాగిణం వినుదయోగినం, విశ్వకారణం విఘ్నవారణం, వీతరాగిణం వినుదయోగినం, విశ్వకారణం విఘ్నవారణం, వాతాపి గణపతిం భజేహం, వారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజే. సూపర్ రాఘవేంద్ర, చాలా బాగుంది. అండ్ చాలా
అంటే నీ వాయిస్ మొత్తం నీ గ్రిప్లో ఉంది పూర్తిగా, సూపర్గా మాడ్యులేట్ చేసుకున్నావు. సో అంటే ఇదంతా ఎంతకాలం పట్టింది నీకు, అంటే గురువు గారి దగ్గర నేర్చుకొని అసలు అందులోకి ఎంటర్ అవ్వడానికి? అండ్ ఫస్ట్లో జస్ట్ మ్యూజిక్ నేర్చుకోవాలని చెప్పి కూర్చోబెట్టేవాడు, అంటే క్లాస్లో నిద్రపోయి అలా వింటూ ఏదో ఒకటి విని అలవాటు అవుతాం మ్యూజిక్కి. తర్వాత కొంచెం ఈజీ అయింది మ్యూజిక్ నేర్చుకోవడం. నొటేషన్ చెప్పడం తెలిసిన తర్వాత చాలా ఈజీ అయింది. అప్పటి నుంచి బాగా కోపప్ అయింది. ఓకే, మొదట్లో ఏమనిపించింది మరి? నిద్రపోతూ ఉండేవాడిగా మొదట్లో? అంటే మామూలుగానే నేర్చుకునేవాడిని, కానీ స్పీడ్ ఉండేది కదా, అంత స్పీడ్ చిన్న ఏజ్ కదా. ఓకే. అండ్ అనన్య, నీకేమనిపిస్తుంది అంటే మ్యూజిక్ నేర్చుకోవడం? Music, for me, it's detoxifier. So, it's like music is my life is music. ఓకే. So kind of stress relieve చేయడానికి చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు అంటే నీకు స్టడీస్ అవి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? అంటే మ్యూజిక్ ఈజ్ మై లైఫ్ అన్నావు, మరి స్టడీస్ని బ్యాలెన్స్ చేస్తున్నావు లేకపోతే? ప్రాక్టీస్ టైం ప్రాక్టీస్కే, చదువుకునే టైం చదువుకునే. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నావు. ఓకే. సో మరి మాకోసం ఏం పాడుతున్నావు ఫస్ట్? స్వామినాథ, ఓకే, త్యాగరాజ. ఓకే. స్వామినాథ పరిపాలయాశు మాం, స్వామినాథ పరిపాలయాశు మాం, స్వామినాథ పరిపాలయాశు మాం, స్వామినాథ పరిపాలయాశు మాం, స్వప్రకాశ వల్లీశ గురు గుహదేవ సేనేశ స్వామినాథ పరిపాలయాశు మాం, స్వప్రకాశ వల్లీశ గురు గుహదేవ సేనేశ స్వామినాథ పరిపాలయాశు మాం. కామజనక భారతీశ సేవిత, కామజనక భారతీశ సేవిత, కామజనక భారతీశ సేవిత, కామజనక భారతీశ సేవిత, కార్తికేయ నారదాది భావిత, కామజనక భారతీశ సేవిత, కార్తికేయ నారదాది భావిత, వామదేవ పార్వతీ వామదేవ పార్వతీ సుకుమార, వామదేవ పార్వతీ సుకుమార, వామదేవ పార్వతీ సుకుమార, వారిజాస్త్ర సమ్మోహితకార, వామదేవ పార్వతీ సుకుమార, వారిజాస్త్ర సమ్మోహితకార, కామితార్థ వితరణ నిపుణ చరణ, కామితార్థ వితరణ నిపుణ చరణ, కావ్య నాటకాలంకార భరణ, కామితార్థ వితరణ నిపుణ కావ్య నాటకాలంకార భరణ, భూమి జలగ్ని వాయు గగన కిరణ బోధ రూప నిత్య నందకరణ స రిగమ పని ప బమ రిరి సని స రిరి సని స రిగమ పని ప బమ రిరి సని స మగ పమ ని ప మగ మరిరి సని స రిగమ ప గమ ప సాని ప మమ రి స రి సని ప సని ప మని ప మమ రి స రిగమ ప సని స రి సని ప మరి స రి స సని ని ప మగ మరి రి స స రి స మగ ప మని ప సని రి స మ రి సని ప రి స ని ప మగ మరి రి సని స్వామినాథ
परिपालयाशु मां स्वप्रकाश वल्लीश गुरुगुहदेवसेनेश स्वामीनाथ परिपालयाशु माम् ఓకే, సూపర్. నీ వాయిస్ బాగుందని ఎవరైనా చెప్పారు ఎప్పటివరకు? ఎంతమంది చెప్పారు? చాలా మంది చెప్పుంటారు, అందుకే నెంబర్ గుర్తులేదు నీకు. బట్ నిజంగా బాగుంది, చాలా బాగుంది. అండ్ మోడ్యులేషన్ కరెక్ట్గా మోడ్యులేట్ చేసుకున్నావు అండ్ చాలా ఈజీగా పాడుతున్నావు. ఓకే ఉన్నారు. అండ్ రాఘవేంద్ర, నువ్వు లైట్ మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నా అన్నావు. సో ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు, ఎంతకాలం నుంచి నేర్చుకుంటున్నావు? నేను రామాచారి గారి దగ్గర 2010 నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, అంటే ఆల్మోస్ట్ 6 years నుంచి నేర్చుకుంటున్నావు. సో అంటే లైట్ మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్ అంటే ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా? కర్ణాటిక్ మ్యూజిక్ మనకి మ్యూజికల్ బేస్ ఇస్తుంది, లైట్ మ్యూజిక్ ఎక్స్ప్రెషన్, లిరికల్ వాల్యూస్ నేర్పిస్తుంది, డిక్షన్, కొన్ని లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ అవన్నీ నేర్పిస్తుంది. ఓకే, అండ్ అంటే నీకు అంటే డిఫరెన్స్ తెలుస్తూ ఉందా అది నేర్చుకున్నప్పుడు ఇది నేర్చుకున్నప్పుడు? ఇదొక్కటి నేర్చుకుంటే మనకు మ్యూజికల్గా నాలెడ్జ్ ప్లస్ ఏన్షియంట్స్ అయితే అంటే పాత తెలుగు వస్తాయి. కానీ లైట్ మ్యూజిక్ తీసుకున్నప్పుడు మొత్తం భావ ప్రకటన అంటారు, మొత్తం అంటే ఇమాజినేషన్ గురించి ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ గురించి ఉంటుంది, బాధ ఆనందం అన్నీ ఉంటాయి. సో మరి వాటి వల్ల ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే, మరి నీకేది బెటర్ అనిపించింది? రెండు ఒకటే, రెండు కలిస్తేనే పర్ఫెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం పాడబోతున్నావు మా కోసం? నేను కామాక్షి అంబా అనే స్వరజతి పాడబోతున్నాను. ఓకే. దదరీన దరన నన దరిన నన దన నన దరిన దన అంబనుదినము మరువగనే నీ పాదములే దిక్కనుచునమ్మితిని శ్రీకంచికామాక్షి అంబ కుందరదన కువలయనయన తల్లి రక్షించు కామాక్షి అంబ భక్తజన కల్పలదిక కరుణాలయ సదయ గిరితనయ కవవే శరణాగతుడ కద తామసముసేయక వరమొసగు కామాక్షి అంబ
కలుషహరిణి సదా సతఫలదాయకియని బిరుదు భువిలో దలచిన దొరయను చువేదము మొరలిడగవిని కామాక్షి అంబ నీ పవన నిలయ సముదకరదాయక విద్రుత కువలయ మదదనుజవారణ మృగేంద్రార్చిత కలుషదహనగన అపరిమిత వైభవముగల నీ స్మరణ బదిలో దలచిన జనాదులకు బహు సోబనలనిచ్చే విపుడు మాకభయమీయవే కామాక్షి అంబ శ్యామకృష్ణ సహోదరి శివశంకరి పరమేశ్వరి హరిహరాదులకు నీ మహిమలు గణింపతరమ సుతుడమ్మ అభిమానములేదా నాపై దేవి పరకేలనే బ్రోవవే ఇప్పుడు శ్రీ భైరవి కామాక్షి అంబ సూపర్, ఫ్యాంటాస్టిక్, చాలా బాగా పాడుతూ ఉన్నావు. అంటే దీని గురించి డీటెయిల్స్ చెప్పగలవా? అంటే ఎవరి కంపోజిషన్ ఇది అని? ఇది శ్యామశాస్త్రి గారు కంపోజ్ చేశారు. అంటే హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ 3 కంపోజర్స్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. ఓకే. అంటే రచన ఈయనే చేశారు, స్వరకల్పన ఈయనే చేశారు. ఇందులో మొత్తం 8 చరణాస్ ఉంటాయి, మొత్తం అమ్మవారి మీద ఉంటాయి. సో అంటే ఏం చెప్తుంది అందులో అమ్మవారి గురించి? నువ్వు ఇన్ని చేసావని తను చేసిన మహిమలన్నిటి లిస్ట్ చెప్పి లాస్ట్లో నన్ను ఆదుకో ప్లీజ్ అని అడుగుతాడు. ఓకే. సో చాలా బాగుంది. అంటే ఎంత టైం పట్టింది నీకు అది నేర్చుకోవడానికి? ఒక 2-3 క్లాసెస్. 2-3 క్లాసెస్లో నేర్చేసుకున్నావు. ఓకే. సో అంటే జనరల్గా అంటే జనరల్ క్వశ్చన్ ఏంటంటే కాంప్లికేటెడ్ అనిపిస్తుందా అంటే నువ్వు నేర్చుకునేటప్పుడు ఎక్కడైనా? అంటే మనకి ఒక్కసారి రాగం మీద గ్రిప్ వచ్చి అంటే ఓకే ఇలా ఉంటుంది మాట రాగం, ఇలా ఉంటాయి సంచారం, ఇలా ఉంటుంది విస్తారం, ఇలా ఉంటుంది అని తెలిస్తే ఈజీ అవుతుంది. అది తెలుసుకోవాలి ఫస్ట్. సో అవన్నీ తెలుసుకొని సో నువ్వు అంటే థరో అవుతావు అనమాట అందులో. అండ్ అనన్య, సో నువ్వు ఎక్కడైనా పెర్ఫార్మెన్సెస్ ఇచ్చావు ఇప్పటివరకు? ఎక్కడెక్కడ ఇచ్చావు? యుఎస్లో. దెన్ సో సర్ క్లాస్ దగ్గర ఏదో గుడి ఉంది. సో ఈచ్ ఇయర్ ఈచ్ స్టూడెంట్ పర్ఫార్మ్స్ 1 time. సో అక్కడ నుంచి ఇన్స్పిరేషన్, దెన్ ఎంకరేజ్మెంట్ అన్నీ వచ్చాయి. దెన్ కాంపిటీషన్స్లో అవన్నీ. ఓకే. సో నీకు ఎలా అనిపించింది? అంటే నువ్వు అంటే పాడితే ఏమన్నారు వాళ్ళంతా, ఆడియన్స్ కానీ లేకపోతే అక్కడ గురువులు ఉంటారు కదా వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు? బాగానే ఉంది, బట్ దేర్ స్టిల్ మోర్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో అది ఆల్వేస్ ఉండే. సో ఇంకా ఎక్కడెక్కడ ఇచ్చావు పర్ఫార్మెన్సెస్? లాస్ట్ వీక్. ఓకే. తర్వాత కౌంట్లెస్. ఓకే. సో ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడ అసలు? అంటే బెంగళూరు. బెంగళూరులో ఉంటారు. ఈ ప్రోగ్రామ్ కోసమే వచ్చావా? పెళ్ళుండే. సో ఓకే. సో వెళ్ళొచ్చావా ఇక్కడికి? పెళ్ళి తర్వాత ఉంది, బట్ ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చావు ఇప్పుడైతే. ఓకే. అండ్ నెక్స్ట్ టైం పాడబోతున్నావు? కాలహరణ మేళరా. ఓకే, వెరీ గుడ్. బై త్యాగరాజ. కాలహరణ మేళరా హరే సీతారామ
సీతారామ కాలహరణ మేలరా హరే సీతారామ కాలహరణ మేలరా హరే సీతారామ కాలహరణ మేలరా హరే సీతారామ కాలహరణ మేలరా హరే దిన దినము తిరిగి తిరిగి దిన దినము తిరిగి తిరిగి దిక్కులేక శరణు జోచి దిన దినము తిరిగి తిరిగి దిక్కులేక శరణు జోచి తనువు ధనము నీదయంతి తనువు ధనము నీదయంతి తనువు ధనము నీదయంతి త్యాగరాజ వినుత రామ కాల హరణ మేలరా హరే సీతారామ కాల హరణ మేలరా హరే సూపర్, చాలా బాగుంది. అంటే నీ వాయిస్ వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది, నువ్వు మాట్లాడినప్పుడు కంటే పాడుతుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు? అంటే నువ్వు పాడుతూ ఉంటావు ఒక దిక్కు క్లాసికల్ మ్యూజిక్, సినిమా పాటలు కూడా పాడుతూ ఉంటావా? యా. ఓకే, సో ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు? కీప్ సింగింగ్ అండ్ డోంట్ స్టాప్ అండ్ they're like biggest. అంటే ఇవన్నీ పాడితే వాళ్ళకి అర్థమవుతుందా అసలు? కొన్నిసార్లు అర్థమవుతుంది బట్ సో ఏదో మేనేజ్ చేస్తారు వాళ్ళు విన్నట్టు. బట్ అంటే ఎటువంటి, అంటే నిన్ను ఎలా మెచ్చుకుంటూ ఉంటారు? వాయిస్ బాగుంది అంటారు, ఇంకా దెన్ కీప్ సింగింగ్ అంటూ ఉంటారు. యూ షుడ్ ఎంటర్ ఇన్ కాంపిటీషన్స్. ఓకే, సో నీకు ఎలా అనిపిస్తుంది? ప్రౌడ్గా ఫీల్ అవుతావా? యా, ఐ ఫీల్ గుడ్. గుడ్డా ప్రౌడా? గుడ్ అండ్ ప్రౌడ్. వెల్కమ్ బ్యాక్ టు బాలగంధర్వం. సో మనతో పాటు ఈరోజు అనన్య దేశపాండే అండ్ రాఘవేంద్ర కశ్యప్ ఇద్దరు ఉన్నారు. చాలా బాగా ఆలపిస్తూ ఉన్నారు, ఎంతో గొప్పగా నేర్చుకున్నారు. సో అనుభవం అంతా ఇక్కడ చూపెడుతూ ఉన్నారు. అండ్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అంటే నువ్వు నేర్చుకునేటప్పుడు, సో వాటిని ఎట్లా ఓవర్కమ్ అవుతాయి? సో ఒకవేళ వాయిస్ అక్కడికి రీచ్ అవ్వకపోతే హై నోట్స్కి, అట్లాంటి సందర్భాలు కానీ లేకపోతే ట్రై అండ్ ఇఫ్ ఇట్స్ సో కొంచెం పైన పడితే రీచ్ అవ్వట్లేదంటే సో దెన్ కిందికి వచ్చి కొంచెం వార్మప్ చేసి తర్వాత మళ్ళీ పైకి వస్తా. సో ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ దెన్ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అప్పుడు అంటే అబ్బా ఇదంతా చాలా కష్టం, మనకి మన వల్ల కాదు అని ఏమన్నా అనిపిస్తుందా? లైక్ బట్ మళ్ళీ ఎట్లా వెంటనే మళ్ళీ ఎట్లా కోపం అవుతుంది? మళ్ళీ కోపప్ అంటే సో జస్ట్ థింక్ దట్ when you're singing, try to sing and sing it quick and sing it heartily. Okay. With your heart. So Okay. that in that way you can Okay. go in all directions. అండ్ రాఘవేంద్ర, ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఏం పాడబోతున్నావు మా కోసం? నేను చక్కని రాజమార్గము అని త్యాగరాజ్ కృతి పాడు. ఓకే. చక్కని రాజ మార్గమేయుండగా చక్కని రాజ మార్గమేయుండగా చక్కని రాజ మార్గమేయుండగా సందుల దూరనేల ఓ మనస సందుల దూరనేల
చకని రాజ మార్గమే యుండగా చక్కని రాజ మార్గమేయుండగా చక్కని రాజ మార్గమేయుండగా చక్కని రాజ మార్గమేయుండగా చిక్కని పాలు చిక్కని పాలు మిగడయుండగా చిక్కని పాలు మిగడయుండగా చీయను గంగా సాగరమేలే చీయను గంగా సాగరమేలే చీయను గంగా సాగరమేలే చకని రాజ మార్గమే యుండగా కంటికి సుందర తరమగు రూపమేము కంటినోట చలగే నామమే త్యాగరాజు కంటినోట చలగే నామమే త్యాగరాజు ఇంటనే బాగుగా ఇంటనే బాగుగా నెలకొన్న దైవమే ఇంటనే బాగుగా నెలకొన్న దైవమే ఇటువంటి శ్రీ సాకేత రాముని భక్తియనే ఇటువంటి శ్రీ సాకేత రాముని భక్తియనే చకని రాజ మార్గమి యుండగా సందుల దూరనేల ఓ మనస చకని రాజ మార్గమి యుండగా సూపర్, చాలా బాగుంది. చాలా వింటుంటే ఇంకా వినాలి వినాలి అని అనిపిస్తుంది తప్ప ఎక్కడ ఆపేటట్టు లేదు. అండ్ నాద నీరాజనంలో కూడా పార్టిసిపేట్ చేశాను. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే అక్కడ చాలా మంది భక్తులు అలా క్యూలో నుంచి ఉంటారు. అందరూ ఇంకా ఎప్పుడు చూస్తామని వెయిట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి జస్ట్ వెనకాల ఒక సూదింగ్ మ్యూజిక్ లేకపోతే దేవుడి నామం నడుస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అందుకు స్పెషల్గా ఏర్పాటు చేశారు నాద నీరాజనం. సో అక్కడ పాడడం వల్ల ఏంటంటే చాలా మంది వింటారు. ప్లస్ అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, అవన్నీ మనకు తగులుతాయి. చాలా మంది అలా చూస్తూ వెళ్తూ ఉంటారు. ఇన్స్పిరేషన్ కలుగుతుంది, ఓహో పాడితే ఇలా చేంజ్ అవుతారా మనుషులు అని. అంటే అప్పటి వరకు ఏదో మాట్లాడుతూ అలా అలా ఉన్న మనుషులు సడన్ గా పాట వినంగానే అందరు ఇలా అటెంటివ్ గా చూడడం మొదలెడతారు. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది.
అండ్ అనన్య, అంటే మిగతా యాక్టివిటీస్ ఇంకేమైనా ఉన్నాయా నీ లైఫ్లో మ్యూజిక్తో పాటు? యా, సో ఏమేమి ఉన్నాయి? త్రోబాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, ఓకే. కరాటే, తర్వాత చాలా పెద్ద లిస్ట్ ఉంది నీ దగ్గర. మరి వీటన్నిటి టైం ఎక్కడ ఉంది? సో ఫ్రీ టైం ఉంటుంది కదా, సో ఆ ఫ్రీ టైంలో ఏ రోజు డిఫరెంట్ యాక్టివిటీ చేస్తా, సో అన్నిటికీ బ్యాలెన్స్ వస్తాయి. సో Okay. ప్రాక్టీస్ టైం ప్రాక్టీస్దే అంతే. ఓకే. అండ్ మా కోసం మరి శంభో శివ శంభో పాడతావా? ఆ. నీకు ఫేవరెట్ అన్నావుగా. యా. ఓకే. భో శంభో శివ శంభో స్వయంభో, 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 శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర, గంగాధర శంకర కరుణాకర, మామవ భవ సాగర తారక, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప, గమ గమ వేద ప్రపంచరహిత, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప, గమ గమ వేద ప్రపంచరహిత, నిజ గుణ నిహిత నితాంతనంత, నిజ గుణ నిహిత నితాంతనంత, ఆనంద అతిశయ అక్షయలింగ, నిజ గుణ నిహిత నితాంతనంత, ఆనంద అతిశయ అక్షయలింగ, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో. ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట కిట తోం, ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట తోం, మతంగ మునివర వందిత ఈశా, మతంగ మునివర వందిత ఈశ, సర్వదిగంబర వేష్టిత వేష, నిత్య నిరంజన నిత్య నటేశ, మతంగ మునివర వందిత ఈశ, సర్వదిగంబర వేష్టిత వేష, నిత్య నిరంజన నిత్య నటేశ, ఈశ సర్వేశ మహేశ, మతంగ మునివర వందిత ఈశ, సర్వదిగంబర వేష్టిత వేష, నిత్య నిరంజన నిత్య నటేశ, ఈశ సర్వేశ మహేశ, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో. సూపర్, చాలా బాగుంది. నీకు ఎందుకు ఫేవరెట్ అయింది ఇది? It's an upbeat song. సో అప్బీట్ అయితే ఇట్స్ లైక్ నీకు ఫీలింగ్ అవుతుంది, యూ వాంట్ టు సింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్, సో అందుకనే నాకు నచ్చింది. ఓకే. అండ్ రాఘవేంద్ర, అంటే మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారిని స్మరించుకుంటూ ఏదైనా మా కోసం.
ఆయన కథన కుతూహలం రాగంలో రాసి స్వరపరిచిన ఒక తిలాన నేను పాడి వినిపిస్తాను. ఇది మెయిన్ బేస్ రఘువంశ సుధా అనే కీర్తనలోంచి తీసుకున్నారు. ఓకే, కొంచెం దానికి దగ్గరగా ఉంటుంది అదే రాగం. నాదిర్దిర్దీం తననను దదరి దరి నాదిర్దిర్తోం నాదిర్దిర్తోం దిత్తిల్లిలన నాదిర్దిర్దీం తననను దదరి దరి నాదిర్దిర్తోం నాదిర్దిర్తోం దిత్తిల్లిలన నాదిర్దిర్దీం తననను దదరి దరి దిర్దిర్తోం నాదిర్దిర్తోం దిత్తిల్లిలన నాదిర్దిర్దీం తననను దదరి దరి దిర్దిర్తోం నాదిర్దిర్తోం దిత్తిల్లిలన నాదిర్దిర్దీం తననను దదరదా నిధిరన నిద ఉదరదా నిధిరన దదరదా నిధిరన నిద ఉదరదా నిధిరన దదరదా నిధిర నిద ఉదరదా నిధిర దదరదా నిధిర నిద ఉదరదా నిధిరన తగిటజం మదని తగిటజం గపస తగిటజం మదని తగిటజం గపస మదని గపస మదని గపస మదని గపస తగిటజం మదని తగిటజం గపస తగిటతో సనిదవరి సనాదిర్దిర్దీం తననను తదరి దరి నాదిర్దిర్తోం నాదిర్దిర్తోం దిత్తిల్లిలన నాదిర్దిర్దీం తననను తదరి దరి దిర్దిర్తోం నాదిర్దిర్తో దిత్తిల్లిలన నాదిర్దిర్దీం తననను తరిగిడతోం తరిగిడతోం తజనుత తరిగిడతోం తరిగిడతోం తజనుత తరిగిడతోం తరిగిడతోం తజనుత తరిగిడతోం తరిగిడతోం తజనుత తత్తరిగిడ తగదగి దలాంగ తగదరిగిడ తగదగి దలాంగతోం దిర్దిర్తోం దిత్తోం తత్తరిగిడ తగదగి దలాంగ తగదరిగిడ తగదగి దలాంగతోం దిర్దిర్తోం దిత్తోం తిల్లాన దిత్తిల్లాన దిత్తిల్లాన తిల్లాన దిత్తిల్లాన దిత్తిల్లాన తిల్లాన దిత్తిల్లాన దిత్తిల్లాన సరి గారి శ్రీ రేవదాని గపస పవరి నాదిర్దిర్దీం తననను తదరి దరి నాదిర్దిర్తోం నాదిర్దిర్తోం దిత్తిల్లిలన నాదిర్దిర్దీం తననను నాదిర్దిర్దీం తననను. ఓకే, వదనమదే విరిసనే మదే విరిసనే అదరమదే మురిసేనే మదనమదే విరిసనే అదరమదే మురిసేనే మధురగానం వదే నా మురళీ మనోహరుడదే మదన కదన కుతూహలుడు రమ్మని బిరాన 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 రవే నాదిర్దిర్దీం తననను నాదిర్దిర్దీం తననను నాదిరిదిరిదీం తననను. సూపర్ సూపర్ రాఘవేంద్ర, ఫ్యాంటాస్టిక్. నిజంగా చెప్పాలంటే నీకు ఒక మంచి లైఫ్ ఉంది ముందు ముందు భవిష్యత్తులో, అండ్ నువ్వు జస్ట్ ప్లాన్ చేసుకుంటూ ఇలాగే ఎక్స్పర్టిజం పెంచుకుంటూ ఆ అద్భుతమైన లైఫ్కి రీచ్ అవ్వాలి. నీ గోల్ అదే పెట్టుకో. అండ్ నువ్వు కూడా లైఫ్ ఈజ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ ఈజ్ లైఫ్ అన్నావు. సో అందులో ఇన్వాల్వ్ అయిపోవు నువ్వు. ఇంకా లైఫ్ నీదే, మ్యూజిక్ నీదే, నువ్వే లైఫ్ నువ్వే మ్యూజిక్ అన్నట్టు ఇన్వాల్వ్ అయిపోతే ఇంకా నీ వాయిస్ తోటి వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఇద్దరికి కూడా లైఫ్లో ఆల్ ది బెస్ట్ భారత్ టుడే తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు ద స్టూడియోస్. ఇది నాటి బాలగంధర్వం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.